అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్టీయూసీ ఆవిర్భావ దిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ గౌతమ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కూడా చాలా గ్రాండ్గా, చాలా అట్టహాసంగా అన్ని జిల్లా కార్యక్రమాల్లో చేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి పార్టీ ఆఫీస్ ఎదురుగా కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చాలామంది ఆటో యూనియన్ నాయకులు కానీ, అన్ని కార్మిక నాయకులు కానీ, చేనేత కార్మికుల నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం జరిగింది. చాలా గ్రాండ్గా చేసినారు. వాళ్ళ బాధలు కూడా నిజంగానే మేము షేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అన్నిటికంటే ఎక్కువ బాధపడతా ఉన్నది ఎవరు అంటే కార్మికులే ఎక్కువ బాధపడుతున్నారు. కార్మికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు అన్ని విధాల్లో కూడా వాళ్ళకి లేని కొన్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మదనపల్లి ఎగ్జాంపుల్ తీసేసుకోండి. మదనపల్లిలో ఈరోజు వచ్చిందనో చాలా వరకు జిల్లా వచ్చిందని చెప్పి రోడ్డు పక్కన ఉండేదంతా క్లీన్ చేపించినారు. మేము ఒప్పుకుంటాం, మీరు క్లీన్ చేపించినారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి మదనపల్లి బాగా చేయాలని చేశారు. మేము దానికే అడ్డం చెప్పడం. కానీ ఎంతమంది కార్మికులు ఆడ పని చేస్తూ ఉంటారు. టైర్లు రిపేర్ చేసే కార్మికులు, హోటల్స్లో పనిచేసే కార్మికులు, రకరకాలుగా టీ షాపులు పెట్టే కార్మికులు, రకరకాల కార్మికులు వచ్చిందని చాలా ఇది చేసి వాళ్ళ దినమంతా కష్టపడి వాళ్ళ బిడ్డలు సాకుంటా వాళ్ళ జీవితం గడిపేవాళ్ళు. ఈరోజు మీరు అర్థాంతరంగా వాళ్ళకి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, ఎటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ లేకుండా జేసీబీలు తెచ్చేసి వాళ్ళు తీసేసి వాళ్ళు రోడ్డు పాలు చేశారు. రోడ్డు గురించి మీరు డెవలప్ చేశారు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ అట్లీస్ట్ తీయకముందు వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టించేసి మీ బాధలు ఏమి, మేము ఈ పని ఇది చేయబోతున్నాం, మీరు ఆల్టర్నేట్గా ఏదైనా మీకు ఇది చేస్తాం అని చెప్పి ఏదైనా వాళ్ళకి కల్పించలేదా? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే చాలా దారుణంగా ఉంది. ఈరోజు వాళ్ళ బిడ్డలు కూడా చూసుకుని ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, ఫీజులు కట్టుకోవాలా, పిల్లలను సాక్కోవాలా, వాళ్ళ కడుపు పక్క మీరు చూడాల, మీరు అన్నం పక్క చూసినారు. సరే ఓకే, వాళ్ళకి ఆల్టర్నేట్ చేసి ఏదైనా ఇది చేసింటే బాగుండు. ఏదైనా కార్మికుల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్మికుల గురించి, పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యువజన, శ్రామిక, రైతు అని చెప్పి త్రిశూలం మాదిరి ఈ ముగ్గురిని ముందుకు పెట్టుకుని ముందుకు పోయే పార్టీ ఇది. ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదను మన వీళ్ళకు పక్షపాతి అంటారు, ఎవరికి మనకు కార్మికుల పక్షపాతి అంటారు. ఆయన వచ్చినప్పటి నుండి కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎంతో మందిని కూడా మన మున్సిపల్ కార్మికులను కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో యూనియన్, ఆటోలో ఉండే కార్మికులకు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు చేశారు. అదేవిధంగా చేనేత కార్మికులకు నేతన్న నేస్తామని చెప్పి సంవత్సరానికి 26,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులతో పాటు వాళ్ళ పొట్టను కూడా చూసి, వాళ్ళ కడుపును చూసి, వాళ్ళ బాధలు ఏమున్నాయని చూసి ముందుకు పోయే వ్యక్తి. వాళ్ళ బిడ్డల కోసం మంచి చదువులు, అమ్మఒడి కూడా కానివ్వండి, రకరకాల స్కీమ్స్ వాళ్ళకు పెట్టేసి వాళ్ళు కూడా ఎదిగితేనే మన దేశం ఎదుగుతుంది అనే టైప్లో ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కూడా కార్మికుల గురించి కానీ, పేదవాళ్ళ గురించి కానీ పట్టించుకునే నాదుడేది. 24 గంటలు ఏమంటే అమరావతి అంటారు, పోలవరం అంటారు. ఇక్కడ ఉండే పరిస్థితులు, కార్మికులు, పేదవాళ్ళు ఏమవుతున్నారో, వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ మనం ఇస్తున్నామా, ఆ రకంగా వాళ్ళకు ప్రజలు గడుపుతూ ఉన్నారు. ఏదైనా ఇంత కూడా రాగి గింజంత కూడా వాళ్ళకు బాధ లేదు. ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రజల్లో వచ్చింది తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఇక్కడ చూసిన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు మేము ఓట్లేసి ఈ ప్రభుత్వానికి తీసుకుని వచ్చామా అని చెప్పి ఈరోజు బాధపడుతున్నారు. వాళ్ళు 2029 కోసం కాసుకొని ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా జీవితాల్లో వెలుగు నింపుతుంది. అదేవిధంగా కార్మికుల విషయం తీసుకుంటే కూడా ఈ ఆర్టీసీని కూడా తీసుకుంటే వాళ్ళ బాధలను కూడా కనుక్కొని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది దానికి వచ్చి గవర్నమెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినాడు. అన్ని రకాలుగా కూడా వాళ్ళకు చేసినారు. అంగన్వాడీ కార్యకర్తలు, అన్న చెప్పినట్టు అంగన్వాడీ కార్యకర్తలు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకు పిలుచుకుని వచ్చి వాళ్ళ ప్రాబ్లం చేసి మినిట్స్ అంతా రికార్డ్ చేపించేసి వాళ్ళకు వచ్చేది చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చాలా వరకు చేసినారు కూడా. ఏది కూడా పేదవాళ్ళ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తిరిగి రావాలా. మీరు అంటున్నారు మీరు పెట్టుబడిదారుల పక్క ఉన్నారు, పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళు బలపడితేనే మన దేశం బలపడుతుంది. పెట్టుబడిదారులు మీరు ఎంత చేసినా వాళ్ళు ఇంకా డబ్బు ఉండేవాడు డబ్బు అవుతున్నాడు, కానీ పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలిపోతాం. వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు రావాలా, వాళ్ళకు మంచి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రావాలా. ఖచ్చితంగా ఇది వస్తుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్టీయూసీ కూడా చాలా బ్రహ్మాండంగా మన అన్నమయ్య జిల్లాలో కూడా పనిచేస్తూ ఉంది. చాలా వరకు రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి. దగ్గర మన పీలేరు కాన్స్టిట్యూన్సీలోనే 3,000 మంది వచ్చింది. అంగన్వాడీ వర్కర్లు కానీ, ఆటో వర్కర్లు కానీ వచ్చి నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు దగ్గర 15, 12, 13 సంవత్సరాల ముందు పుట్టిన వైఎస్ఆర్టీయూసీ వచ్చిందో ఈరోజు ఈ రకంగా క్రమేణా పుంజుకుని వస్తూ ఉంది. రాబోయే దినాల్లో మన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషే స్థితి ఖచ్చితంగా అది ఎదుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ జెండాను మేము మా చేతుల మీద ఎగరేస్తామంటే మేము నిజంగానే గర్వపడుతున్నాం. కాబట్టి 100% రాబోయే దినాల్లో మనకు మంచి రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సూర్యుడు ఈరోజు అంధకారం ఉంది,
ఖచ్చితంగా మళ్ళా ఆ సూర్యుడు ఉదయిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు, మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పి కేంద్రంగా మనవి చేసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్టీసీ ఆవిర్భావ దినోత్సవం మరియు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రమైన మదనపల్లిలో జెండా ఆవిష్కరణకి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,04,000 పైచీలకు అంగన్వాడీ స్టాఫ్ ఉన్నారు. అదేవిధంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో 42 రోజుల సమ్మె సందర్భంగా ఈరోజు అన్ని ఒక బుక్లెట్లో పొందుపరిచి ఈరోజు 1 by 1 జీవోలను కూడా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు గతంలో. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజు నిన్నలా మొన్న సమ్మె చేశారు అంగన్వాడీలు. ధర్నా చేస్తుంటే అర్ధరాత్రిని కూడా చూడకుండా వాళ్ళని అరెస్ట్ చేయడము, మగ పోలీసులను కూడా పంపించి అరెస్ట్ చేసి వాళ్ళ దుర్మార్గంగా ఇది చేయడం చాలా నీచమైన చర్య. గతంలో కూడా అంతే, వాటర్ క్యాన్లు గుర్రాలతో తెక్కించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. నేను ఒకటే చెప్తున్నా ఈరోజు సభాముఖంగా, వైఎస్ఆర్టీయూసీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలందరూ ఏకమవబోతున్నారు. ఈరోజు అన్ని సంఘాలు కూడా కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి కనీస వేతనాల అమలుకై శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు అక్కడ వాళ్ళ భర్త కనీస పెన్షన్ కూడా అర్హత లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు, మేము గవర్నమెంట్ ఎంప్లాయ్, స్టేట్ గవర్నమెంట్ 7,000 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 4,500 ఇస్తుంది. రెండు కలిపితే 11,500 రూపాయల వేతనం తీసుకొని ఈరోజు కాగు నివేదిక ప్రకారం ఒక కుటుంబం గడవాలంటే 26,000 రూపాయలు కానీ వస్తే ఆ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. అలాంటి తరుణంలో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు 11,500 జీతం తీసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా అర్హులు కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ ఏకమై మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియనే కాదు అన్ని యూనియన్లు కలుపుకొని జేఏసీగా పోరాటానికి సిద్ధమవుతామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఏ ప్రభుత్వం మెరిట్స్ అంగన్వాడీ జీతం పెంచుతా ఉంటారు. అవును, హెల్పర్కి ఇచ్చిన జీవో కూడా అది న్యాయబద్ధంగా లేదు. ఈరోజు ఆయాలకి 45 years ఉన్నింది, అది 50 years చేస్తూ 50% అంగన్వాడీ హెల్పర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ కల్పిస్తామని జీవో ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కానీ అమలు కావడం లేదు. ఆ హెల్పర్స్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏదో ఒక వాళ్ళకు అనుగుణంగా ఇస్తున్నారే కానీ ఆయాలకు ఎక్కడా న్యాయం జరిగిన పరిస్థితి లేదు. ఇది మీ అందరు కూడా తెలుసుకోవాలి. వస్తున్నాయి జీవోలు, అమలులో మట్టుకు నోచుకోవడం లేదు. జీవోలు అయితే ఇస్తున్నారు, అమలుకు నోచుకోవట్లేదు. నేను అదే చెప్తున్నాను, మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో అప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. లేదు మీరు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదో పొలిటికల్ ప్రోద్బలంతో ఇస్తే మేము అసలు ఎక్కడో ఇదైపోతాం. కాబట్టి మహిళలుగా ఈరోజు చట్టసభల్లో 33%, స్థానిక సంస్థల్లో 50%, ఇలా మాకు రిజర్వేషన్ కల్పిస్తూ మా మహిళా సాధికారత వైపు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మహిళలుగా గుర్తించి మాకు రావాల్సినటువంటి మా హక్కుల కోసం మాకు పెద్దపీట వేసి మాకు ఒక సముచిత స్థానాన్ని కల్పించినటువంటి ఏకైక మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే చూసినట్లయితే అంగన్వాడీ వర్కర్స్ అట్లా గవర్నమెంట్ లో విలీనం చేసుకోవడం లేదు. గవర్నమెంట్ చూసినట్లయితే ఎట్టకేలకు మనం చూసినట్లయితే ఆర్టీసీ అయితే గవర్నమెంట్ లోకి విలీనం చేస్తున్నారు. మిమ్మల్ని అంటే అంగన్వాడీ వర్కర్స్ అట్లా హెల్త్ చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ చూస్తున్నారు. లేకపోతే ఇది కాకుండా మీకైతే గౌరవ వేతనం వాటే ఇస్తున్నారు. మీకు కావాల్సిన డిమాండ్ ఈ రెండింటిలోనా, లేకపోతే మీరు గవర్నమెంట్ లోకి విలీనం కావాలా? ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాము, గవర్నమెంట్ లో విలీనం చేస్తే అందరం సంతోషపడతాం. లేని పక్షంలో కనీస వేతనం ఖచ్చితంగా ఒక కుటుంబం గడవడానికి అమలు చేయాలి. మాకు కనీస వేతనం అన్న అమలు చేయాలి, లేని పక్షంలో గవర్నమెంట్ ఉద్యోగులు గారిని గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినారు. మమ్మల్ని ఇంతకు ముందు ఆర్టీసీతో కార్పొరేషన్గా ఉండింది. కార్పొరేషన్గా ఉన్నప్పుడు కార్పొరేషన్గా ఉండింది.
కార్పొరేషన్గా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, ఏదో లోన్ పోవాలన్నా బ్యాంకు పోవాలన్నా ఇంకో రకంగా కూడా సమాజంలో మీరేడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కదమ్మా, మీరు సపరేటు, మీరు కార్పొరేషన్ అనేవాళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి మనల్ని ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసింది. గవర్నమెంట్లో విలీనం చేసిన తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీనే మా జీతాలు, మేము ఇళ్లలో పనుకుంటే కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేమే సిగ్గుపడే వాళ్ళం, మరి ఖాళీగా ఇంట్లో పనుకొని ఇంత జీతాలు 70,000, 80,000, లక్ష రూపాయలు ఇంత జీతాలు తీసుకుంటున్నామే అని బాధపడే వాళ్ళము. 1వ తేదీనే మా ఆర్టీసీ వాళ్ళకి జీతాలు పడేది. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చట్టాలు, మీరు పేరుకేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పనిష్మెంట్లు ఇచ్చేదానికి ఆర్టీసీ వాళ్ళే. చట్టాలు మాకు ఏదన్నా లాభాలు చేకూరేదానికైతే ఈ చట్టం అంటారు, కార్పొరేషన్ చట్టం. నష్టానికైతే ఆ చట్టం అంటారు. ఆ విధంగా 2 నాలుకల ధోరణితో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ముందుకు పోతా ఉంది. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత 1.5 సంవత్సరం అప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇంతవరకు రావడం లే. 2000 అంతకు ముందున్నటువంటి డిఏలు కూడా మాకు ఇంతవరకు ఆర్టీసీ వాళ్ళు మేము రిటైర్డ్ అయినాము ఇంతవరకు కూడా మాకు రావడం లే. ఇది ఈ 2 నాలుకల ద్వారంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ కార్మికులను కాలరాసే పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయము, మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయము. ఆ కార్మికులు, కర్షకులు ఈ వీళ్లకు పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సార్ అహ్మద్ గారికి, మా స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి, మరియు చిన్నమ్మ గారికి, పీలేరు నియోజకవర్గ ప్రెసిడెంట్ షబ్బీరు, నాగేంద్ర తమ్మలపల్లి ఇన్ఛార్జ్ నాగేంద్ర గారికి, వీరందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ముందుగా నమస్కారం పత్రికా విలేకరులకు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి విధానాల ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా ఎగరేయాలనేటువంటి నిదానంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మదనపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. ఆ జెండా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మన నిసార్ అహ్మద్ గారు ఆ ఆధ్వర్యంలోనే జెండా ఎగరేసాం. కానీ ఈరోజు ట్రేడ్ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు ఉద్యోగుల పక్షాన రాజీ లేని పోరాటం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలతో ఎక్కడ కానీ రాజీ పడకుండా పోరాటం చేయడానికి ఈరోజు ఆవిర్భవించినటువంటి సంఘమే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ మధ్యకాలంలో కూడా జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా ట్రేడ్ యూనియన్ బాగా కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో కూడా. కానీ పుట్టిన 15 సంవత్సరాల తర్వాతే, చిన్న పురుడు పోసుకున్న తర్వాతే పోరాటంలోకి దిగినటువంటి ఏకైక సంఘం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. కానీ ఈరోజు చెప్పాలంటే ట్రేడ్ యూనియన్గా మనం చెప్పాలంటే అనేక కార్మిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల ఈరోజు కార్మిక వర్గం ఆకర్షితులై ఎక్కువ శాతం ఈరోజు ట్రేడ్ యూనియన్లో సభ్యత్వం నమోదు చేసుకోవడంలో ముందంజలో ఉంది. ఈరోజు అదేవిధంగా ఉదాహరణకు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో చూడాలంటే 3,000 మంది పైగా పీలేరు ప్రాంతంలో గౌతమ్ రెడ్డి గారి నేతృత్వాన 3,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు జాయిన్ కావడం జరిగింది. ఇది కూడా సాక్ష్యం. అదేవిధంగా చూస్తే ఈరోజు వాహన మిత్ర ఎప్పుడైతే విడుదలైందో ఆటో కార్మికులు టోటల్గా ఈ రాష్ట్రం పూర్తిగా ఆటో కార్మికులు అందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి వైపు చూడడం జరిగింది. ఎందుకంటే వాహన మిత్ర అనే పథకం కార్మికుల యొక్క అది హక్కుగా మనం ఈరోజు భావించాలి దాన్ని. ఎందుకంటే 10,000 రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నారంటే అదే మామూలుగా ఏ గవర్నమెంటు, ఏ ముఖ్యమంత్రి ఈరోజు అలాంటి పథకం ప్రవేశపెట్టాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత
ఆటో కార్మికులకు ఊరట చెందారు. ఈరోజు మేము చెప్తున్నాం ట్రేడ్ యూనియన్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని విషయాలు మేము సూచించాము. వాహన మిత్ర లాంటి పథకాన్ని టోటల్గా వాళ్ళకి ఇచ్చే కంటే కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ని, లైఫ్ ట్యాక్స్ని రద్దు చేసి వాళ్ళకు ఆటో కార్మికులకు ఆదుకుంటే జీవితం అంతా రుణపడి ఉంటారని చెప్పి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం కూడా మేము అందజేసాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గవర్నమెంట్లో మనం అందజేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 43 రోజుల పాటు ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు జీతం పెంచండి, మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి న్యాయబద్ధంగా ఆ రోజు సమ్మె చేస్తే ఆ సమ్మె కారణంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నాయకుల యొక్క నేతృత్వంలో, యూనియన్ నాయకుల నేతృత్వంలో ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎక్కడ కానీ చర్చలకు పిలిచినటువంటి ఏ గవర్నమెంట్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పిలిపించి మాట్లాడి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా ఒక మినిట్స్లో పొందుపరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉంది. ఈరోజు వాళ్ళలో కూడా మాకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాకు వస్తానే మాకు 10,000 రూపాయలు చేస్తాననేటువంటి మాట కూడా ఆశా వర్కర్లు కూడా ఈ రోజుకి అదే విధంగా కనపడతా ఉంది. కనీసం 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కానీ రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయడంలో ఏ గవర్నమెంట్ ఆలోచించాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వాన 10,000 మంది కార్మికుల్ని ఈ రోజు రెగ్యులర్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్న పథకం మీద మొన్న మాట్లాడినటువంటి గరికపాటి యొక్క స్వభావాన్ని బయటపడింది. అంటే దాని వెనకాల ఈ ప్రభుత్వం ఒత్తిడి ఉంటేనే ఆయన చెప్పగలిగినాడే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మనం తెలియజేయచ్చు. అది కూడా జనాలు కూడా గుర్తిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం చెప్పించకపోతే మధ్యాహ్న పథకం మీద ఆయన మాట్లాడే క్వశ్చనే లేదు. ఆయన మాట్లాడించినారు, చెప్పించినారు కాబట్టి ఆయన మాట్లాడినారు. మధ్యాహ్న భోజన పథకం అంటేనే ఈ రోజు వచ్చింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెచ్చింది కాదు. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బిడ్డలు పూర్తిగా మధ్యాహ్న భోజనం ఒక పూట ఏదో పద్ధతుల్లో మనం ఏదో స్కీమ్ పెట్టి వాళ్ళ పిలిపించుకోవడానికి, చదివించుకోవడానికి ఉపయోగపడుతుందని అప్పట్లోనే మిడ్ డే మీల్స్ అనే పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లో ఉప్మా అనే పథకంతో మొదలుపెట్టిన ఒక స్కీమ్ అది. కాబట్టి ఈరోజు కొన్ని మార్పులు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని అట్లా చేయకుండా మధ్యాహ్నం భోజనం పెట్టే పద్ధతి తీసుకొస్తే మరింత లాభం ఉంటుందని చెప్పి ఆ రోజు ఆలోచించింది. కాబట్టి మధ్యాహ్న పథకం దిగ్విజయంగా సాగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి 60% నిధులు కూడా కేటాయించింది అది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేయడానికి ఎదుగుబడే పద్ధతుల్లో ఇది కూడా దీన్ని ఏదో రకంగా దీన్ని కనుమరుగు చేయాలనేటువంటి ఆలోచనతోనే గరికపాటి దగ్గర చెప్పించినారనే ఆలోచన కూడా మాకు కలుగుతా ఉంది. ఇది లేదనుకుంటే గరికపాటి మీద వెంటనే ఆయన మాటలు ఎన్నిక చెప్పి తిరిగి ప్రభుత్వానికి, ప్రజలకు సమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మనం తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు చూస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద కావచ్చు, మహిళల మీద కావచ్చు, మైనర్ బాలికల మీద కావచ్చు, ఏ రంగాన్నన్నా తీసుకోండి. ఈరోజు రైతుల్లో కనీసం ఆత్మహత్య మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఏదన్నా తీసుకో, ఈరోజు నిర్బంధం అనేది బలంగా పెరుగుతోంది, దాడులు పెరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణ శక్తి కోల్పోయింది పూర్తిగా. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి పద్ధతుల్లో ఎక్కడ కానీ ఈరోజు ప్రభుత్వం ఉందా అనేటువంటి ఆలోచన ఈరోజు జనంలోకి కనబడతా ఉంది ఈరోజు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని జనానికి న్యాయం చేసే పద్ధతుల్లో కానీ, జనానికి అందుబాటులో ఉండే పద్ధతుల్లో కానీ, జనానికి స్కీములు అమలు చేసే పద్ధతుల్లో కానీ ఈరోజు ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఈ పద్ధతుల్లో కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ద్వారా కూడా ఉద్యమాలు బలపడతామని చెప్పి కూడా మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం.